బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలు రావాలి, అలాగే ఐదోతనం చక్కగా ఉండాలి అని చెప్పి. అయితే వరలక్ష్మి వ్రతంలో ప్రతి ఒక్కరు కూడా తాంబూలాలు ఇస్తూ ఉంటారు పుణ్యశ్రీకి. కానీ ఆ తాంబూలంలో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటారు, కానీ అసలు ముఖ్యంగా ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది చాలా మందికి కూడా తెలియదు అని చెప్పొచ్చు. అసలు ఏం పెట్టి పుణ్యశ్రీకి ఇవ్వాలి అంటారు? ముఖ్యంగా నాన్న వాయనం అంటాం దీన్ని. అవును. అవునా? వాయనం ఇవ్వడం అనేది ఒక పద్ధతి, తీసుకునేటువంటి వాళ్ళకు కూడా పద్ధతి ఉండాలి. వాయనం మన వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత ముఖ్యమో అలాగే అవసరమైనటువంటి వాళ్ళకి దాంట్లో చీర పెడతారా, బ్లౌజ్ పీస్ పెడతారా, దక్షిణ డబ్బులు పెడతారా, పండ్లు పెడతారా? నిజంగా పండ్లు కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారా లేదా నాన్న? దానికి నేను తిరుపతి వెళ్ళాను ఇటీవల కాలంలో. అపాయింట్మెంట్స్ ఉంటే అక్కడ ఉదయం మొత్తం అపాయింట్మెంట్స్ మాట్లాడి మరుసటి రోజు నాకు దర్శనం ఉంది. అందరూ పండ్లు తీసుకొచ్చారు, చాలా దాదాపు నా డిక్కీకి సగానికి వచ్చేసింది, కారు డిక్కీకి అన్ని పండ్లు వచ్చినాయి. ఏం చేస్తాం, మరుసటి రోజుకి మొత్తం వాడిపోతాయి, పాడైపోతాయి. ఎండాకాలం మే నెలలో వెళ్ళాను నేను. ఏం చేస్తాం, ఏం చేయడానికి అవకాశం లేక నేనేం చేశానంటే మొత్తం తీసుకెళ్ళి అక్కడ గరుత్మంతుడిది, చిన్నజీయరు సర్కిల్ ఇవన్నీ ఉంటాయి కింద తిరుపతిలో. అందరికీ తలా డజన్ 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 ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇస్తుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నారు నన్ను తీసుకోవడానికి. అంటే మరి పండ్లు కూడా కొనుక్కోవడానికి స్తోమత లేనటువంటి వాళ్ళే కదా. వాళ్ళందరూ ఎవరంటే వరస కూలీలు, వరస వచ్చినటువంటి కూలీలు ఉంటారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రోజున. పండ్లు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పండ్లు పెట్టిస్తారా? ఏ రకమైనటువంటి వస్తువులు ఇచ్చినా ముఖ్యంగా ఉండవలసింది దాంట్లో పండు, 2 పండు. ఒక పండు ఎప్పుడు కూడా పెళ్ళైనటువంటి గృహిణి కానీ గృహస్థుడు కానీ ఒక పండు దానం చేయకూడదు. ఒక పండు దానం చేసేది సన్యాసి మాత్రమే. కాబట్టి పెళ్ళైనటువంటి వాళ్ళు 2 పండ్లు ఉండాలి, 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు ఉండాలి. ఇక్కడ ఏకం అనేటువంటి ఏక సంఖ్య ఎక్కడ కూడా పనికిరాదు. దీంతో పాటుగా శారీనా, చీర లేకపోతే బ్లౌజ్ పీసా, అది మీ ఇష్టం. దాంతో పాటుగా మనం పిండి వంటలు పూర్ణాలు అవి చేస్తాను నాన్న అమ్మవారికి. పూర్ణాలు 5 ముత్తైదులకు దానం ఇవ్వాలి, వాయనం ఇవ్వాలి. దాంతో పాటుగా అస్సలు ఇవ్వాల్సినటువంటి ఒక వస్తువు ఉంటుంది, ఏంటంటే శనగలు. శనగలు పొద్దున్నే నానబెడితే మధ్యాహ్నానికి మంచిగా నానిపోతాయి. శనగలు ఎందుకు దానం ఇవ్వాలి అంటే ముఖ్యంగా ఇక్కడ శనగలు అంటే ఎలాంటి దోషాన్నైనా నివృత్తి చేయగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి ఒక ధాన్యం. ఎందుకు అంటే గురుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం. గురువు ఎవరు? దేవతల పురోహితుడు, సకల శాస్త్ర కోవిదుడు, దేవతలందరికీ పురోహితుడు ఆయన బృహస్పతి. ఆయనకి ఇష్టమైనటువంటి ఏంటి? ఈ శనగలు. అక్కడ ఏ రకమైనటువంటి దోషాలు కలిగినా ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం నానబెట్టి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి అక్కడ జరిగేటువంటి తప్పొప్పులు మొత్తం కూడా సమసిపోతాయి. ఏదైనా తెలియక తప్పులు చేస్తుంటాం, అవన్నీ కూడా సమసిపోతాయి. కాబట్టి శనగలు తప్పనిసరిగా దానం ఇవ్వాలి వాయనంలో. ఈ వాయనం ఇవ్వటం చీర కట్టుకొనే ఇవ్వాలి. పిచ్చి పిచ్చి డ్రెస్సుల్లో ఇస్తే మాత్రం అమ్మవారు తాట తీసి ఆరేస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. మంచిగా చీర కట్టుకొని ఇవ్వాలి. తీసుకునేటువంటి వాళ్ళు కూడా మొన్న మధ్య వీడియో చూశానన్న, ఎవరో కాదు మన ఆర్టిస్టులే. వాయనం తీసుకోవడానికి ఒక ఆవిడ పిలిచింది. ఆ వచ్చిన ఆవిడ ఏంటంటే టాన్ జీన్స్ వేసుకొని వచ్చింది వాయనం తీసుకోవడానికి. వరలక్ష్మి అక్కడ ఏం చెప్తారు నాన్న, వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. నా వాయనం తీసుకునేది ఎవరు అంటే సాక్షాత్ నేనే వరలక్ష్మీదేవిని తీసుకుంటున్నాను. వరలక్ష్మీదేవికి టాన్ జీన్స్ వేసుకొని ఇస్తారా? ఎంత దౌర్భాగ్యం నాన్న అది. అవునా? ఆడపిల్లని అంటే ముత్తైదును కూర్చోబెట్టి చక్కగా పసుపు పూసి, పూలు పెట్టి, బొట్టు పెట్టి, మంగళసూత్రాలకు పసుపునిచ్చి, గంధం పెట్టి, అక్కడ సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారే వచ్చింది ముత్తైదు రూపంలో అని చెప్పి భావనలో మనం ఉంటే, ఇలాంటి దరిద్రమైనటువంటి డ్రెస్సులు వేసుకొని దానాలు ఇవ్వటం, వాయనం ఇవ్వటం, తీసుకోవటమా? అదెంత తప్పు నాన్న. అంటే మన సంస్కృతిని మనం సర్వనాశనం చేస్తున్నాం. అదే వీడియో చూస్తారు, 10 మంది చూస్తారు. పక్క మతస్థులు మన మతాన్ని ఎందుకు కించపరచను? మరి ఇదే డ్రెస్ చేసుకొని వాయనం తీసుకోవచ్చు అని చెప్పి ఇంకొక 10 మంది అమ్మాయిలు, తెలియనటువంటి అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే విధంగా వాయనాలు తీసుకుంటుంటే ఎలా ఉంటుంది? మన సంప్రదాయాన్ని మన చేతులారా నాశనం చేస్తున్నట్టేనా? అవునా? అలాంటివి చేయొద్దని చెప్తా దయచేసి.
సంప్రదాయ దుస్తులు సంప్రదాయ దుస్తులే. దేవతా వస్త్రాలు అంటారు అసలు వాటిని. సంప్రదాయ దుస్తులు దేవతా వస్త్రాలు అంటారు. మగవాళ్ళు పంచ, ఆడవాళ్ళు చీర. ఆ చీరలో కూడా ఇంక ఇప్పుడు చేత కాదులేండి, ఇప్పుడు చెప్పినా కూడా చేయలేరు. కాసి బోసి కట్టుకోవటం అంటారు. అవును గురుగారు. బోచి బోసి కట్టుకుంటారు. అది అసలు దేవతలకి పూజ చేయడానికి అర్హత కలిగి చేసేటువంటి వస్త్రధారణ. ఇప్పుడు అది కష్టం, అందరికీ కష్టమే. కానీ అది కూడా కష్టమే లేదన్న. ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా హౌ టు మేక్ కాశీ కట్టు అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. 1 minute సారీస్ వస్తున్నాయి కదా, అవి కూడా రెడీమేడ్ వస్తున్నాయి. అవన్నీ వేసుకొని చేయండి. అవి వేసుకోవడం ద్వారా పూర్వ సంప్రదాయాన్ని మన పిల్లలకు అందిస్తాం నాన్న. మనతోనే అంతరించిపోకుండా మన పిల్లలకు అందిస్తాం. అదే చెప్తాను నేను. ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే ఒక గ్రంథాలయం, ఒక లైబ్రరీని మనం పోగొట్టుకుంటామని అర్థం చేసుకోండి. అవును గురుగారు. వాళ్ళకి ఎన్నో విషయాలు తెలియదు, వాళ్ళ మస్తకంలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ మనకి నేర్పుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను అన్న, ఇంత దేనికి ఇంత జనాలకి ఇష్టమైనటువంటి సుధీర్ సినిమా చెప్పే ప్రతి విషయం కూడా చిన్నప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు నాకు చెప్పిన విషయాలే నా జీవితాన్ని శాసిస్తున్నాయి వాటి రోజున. నాతో ఆగిపోకూడదనే నా బాధ, నా తపన. నా పిల్లలకు అందజేయాలి, పిల్లలకు అందజేయాలని. దయచేసి నేర్చుకోండి, తెలియకపోతే తెలుసుకోండి, తప్పులేదు. పెద్దవాళ్ళని అడగండి. అది నామోషీతనం కాదు. సంప్రదాయాన్ని వెల్లివిరిసేలా చేయటం. మీ ద్వారా ఇంకొకళ్ళు మారినా చాలు. నా ప్రయత్నం అదే. నేను ఇన్ని చెప్తున్నాను, ఇన్ని మాటలు చెప్తున్నాను, ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఈ వీడియోల ద్వారా 1000 మంది చూసినా చూడకపోయినా చూసిన కొద్ది మందిలో ఒక్కళ్ళు మారినా నా జన్మ చరితార్థమే, దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే గురుగారు, చివరిగా ఒక ప్రశ్న, అంటే అది అడగచ్చు అడగకూడదో నాకు తెలియదు గురుగారు, అంటే సందేహం వచ్చింది అడుగుతున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజు, అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వితంతువులు, వాళ్ళు ఎదురు రాకూడదు, సామాన్లు కూడా తీసుకురాకూడదు, వాళ్ళకి అసలు ముఖ్యంగా ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటూ కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు. నేను కూడా విన్నాను. అది అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళ మనసు బాధ పెట్టినట్టే అవుతుంది కదా. అసలు ఆ మాటలు అనకూడదు. భర్త చనిపోవటమే వాళ్ళు చేసుకున్న పాపమైతే, దశమహావిద్యని 10 రకాల అమ్మవార్లు ఉంటారు నాన్న. దాంట్లో ధూమావతి అనే అమ్మవారు ఉంటుంది. గూగుల్ చేసుకొని చూసుకోండి ఎవరైనా. ధూమావతి అనేటువంటి అమ్మవారు ఉంటుంది. ఎలా ఉంటుందంటే, భర్త లేనటువంటి స్త్రీ తెల్ల చీర కట్టుకొని ఎలా ముసుగు వేసుకొని ఉంటారో బొట్టు లేకుండా అలానే ఉంటుంది అమ్మవారు. అమ్మవారు నీకు సకల రోగాలు, నరదృష్టి, శత్రుబాధలు పోవడానికి, అనారోగ్య సమస్యలు తీరడానికి అమ్మవారికి పూజ చేస్తావు. అలాంటి రూపంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం విసర్జించి పక్కన పడేస్తావు. కరెక్ట్ కాదు కదా. అమ్మవారు ఇక్కడ ఒకటి చెప్తాను అన్న, ముత్తైతనం అనేది శరీరానికి కాదు, మనసుకు ఉండాలి. మనసుకు ఉండాలి. అంతేగాని వాళ్ళని వేధించడం వల్ల స్త్రీ వేదనేగా. స్త్రీ వేదనే మహాబాధలని చెప్తున్నాగా. ఇంకా తెలిసి కూడా అట్లాంటి సమయాల్లో ఇక్కడ ఒకటి చెప్తానన్న, అట్లాంటి వాళ్ళని దూరం చేయడం ద్వారా, అరే నా భర్త లేకపోవడం కదా, నా వల్ల ఇట్లా జరిగింది కదా అని చెప్పి వాళ్ళ మనసులో కార్చే ఒక కన్నీటి బొట్టును చూసారా, దానికి కారణం అవుతున్నారు. ఆ కారణం వల్ల మనకు వచ్చేటువంటి వరలక్ష్మి అనుగ్రహం ఏముంటుంది నాన్న. అన్ని రూపాల్లో అమ్మవారే ఉన్నప్పుడు ఆ రూపంలో కూడా అమ్మవారిని నువ్వు ఎందుకు పూజించవు? తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, ఎదురు రావడం కాదు, పక్క నుండి అన్నీ చేయించవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. అయితే మన కుటుంబీకులు అంటే ఒక విధంగా చూస్తారు, వేరే వాళ్ళ కుటుంబీకులు అంటే మరొక విధంగా చూస్తుంటారు. దానికి ఏమంటారు? అదే కదా వచ్చిన సమస్య. పక్కింటి వాళ్ళని ఒకలాగా, మన ఇంటి వాళ్ళని ఒకలాగా చూస్తున్నామంటే అక్కడే నీకుండేటువంటి లక్ష్మీతత్వం, దైవతత్వం మొత్తం పోయింది కదా. అందరిని ఒకలాగా చూడమనే కదా. మనుషుల్లో ఉండేటువంటి మానవత విలువల్ని చూడాలి. అంతేగాని మనుషుల్ని, వాళ్ళకుండే ఐశ్వర్యాన్ని, వాళ్ళకుండే నుదులుకుండేటువంటి బొట్టుని, కట్టుకునే పట్టు చీరని, పెట్టుకునే వజ్రాల నగల్ని కాదు చూడాల్సింది, వాళ్ళ మనస్తత్వం. కొంతమంది ఉంటారు నాన్న, భర్త చనిపోయిన తర్వాత, ఇప్పుడు మా అమ్మగారే నేను చెప్తున్నా, మా అమ్మగారు లేకుండా నేను ఏ పని చెయ్యను, దాంట్లో అనుమానమే లేదు. నా గృహప్రవేశం రోజున కూడా మా అమ్మనే మొట్టమొదటి అడుగు లోపల పెట్టించాను నేను. మా నాన్నగారు లేరు, మా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు ఆశీర్వచనం కావాలి నాకు, అంతే. అంతేగాని మా ఎవరో ఏదో అనుకుంటారు. మొట్టమొదటిగా నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్న తర్వాత నా పెళ్ళప్పుడు కూడా మా అమ్మకి మాతృవందనమే ఫస్ట్ స్థానం వాళ్ళదే. వాళ్ళు ఎలా ఉన్నా సరే పక్క వాళ్ళు కూడా మానసికంగా ఎప్పుడు కూడా విధవరాంటారు కారు నాన్న. ఎవ్వరు కూడా ఎవరు కోరుకునేది కాదు. దీర్ఘ సుమంగళ్యాభివృద్ధి అర్థం అని చెప్పి అన్ని పూజలు చేస్తున్నాం. భర్త కంటే ముందు భార్య ప్రాణాలు వదిలిపెట్టాలని కోరుకునేంత గొప్ప మనస్సు
ఆడవాళ్ళకి మాత్రమే ఉంది నాన్న. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు, అది నిజమే గురువుగారు. దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు భర్త కంటే నేను ముందు చనిపోవాలంటే నేను 10 ఏళ్ళు బతకాలని కోరుకుంటారు ఎవరన్నా. నా భర్త కంటే నేనే ముందు చనిపోవాలి సుమంగళిగా. అంతకు మించి గొప్ప మనసు ఇంకెవరికి ఉంటుంది నా స్త్రీమూర్తులకు తప్పితే. అవును గురువు. అందుకనే భూదేవిని ఆడవాళ్లతో పోలుస్తుంటారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.